మనీషా, మిత్ర ఇద్దరు కార్లో బయలుదేరి గుడికి వెళ్తూ ఉంటారు. ఈ పాటికి ఫోన్ రావాలే, ఇంకా రాలేదేంటి అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పిఏ మనీషా వాళ్ళ అంకుల్లాగా యూఎస్ నుంచి కాల్ చేస్తున్నట్లు ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మిత్ర ఫోన్ మోగుతూ ఉండడంతో అదిగో నేను అనుకున్న కాల్ వచ్చేసింది అని మనీషా మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. హలో, ఎవరు అని మిత్ర ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే, నేను మనీషా వాళ్ళ అంకుల్ని మాట్లాడుతున్నాను. మనీషాకి ఫోన్ చేస్తుంటే తీయట్లేదు, కాస్త ఫోన్ ఇస్తారా అని పిఏ రాజు మనీషా వాళ్ళ అంకుల్లాగా మాట్లాడుతూ ఉంటాడు. నేను యూఎస్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పడంతో, సరే మనీషా, నీ మొబైల్ ఏమైపోయింది అని మిత్ర అడగడంతో, అయ్యో ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను మిత్ర అని, నువ్వు ఆ కాల్ కట్ చేసేయి మిత్ర, నేను మాట్లాడనవసరం లేదు అని మనీషా అంటుంది. మీ అంకులే కదా, మాట్లాడు మనీషా అని మిత్ర ఫోన్ ఇవ్వడంతో మనీషా స్పీకర్ ఆన్ చేసి చెప్పండి అంకుల్ అని అంటూ ఉంటుంది. ఏంటి మనీషా, నువ్వు అమెరికా వస్తానని చెప్పావు, నేను నీ కోసం ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా వెయిట్ చేశాను, నువ్వు రాలేదేంటి? ఫోన్ చేస్తేనేమో సరిగ్గా మాట్లాడడం లేదు. పెళ్లి వాళ్ళకు కూడా నేను చెప్పి ఉంచాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏంటమ్మా నువ్వు ఇంకా రాకుండా ఏం చేస్తున్నావు అక్కడ అని అంటూ ఉంటాడు. అంకుల్, నేను తర్వాత మాట్లాడతాను, ఇప్పుడేమీ మాట్లాడను అని మనీషా అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు ఇంకా ఆ మిత్రపై ఆశలు పెట్టుకున్నావా? ఆ మిత్ర మోసగాడమ్మా, నిన్ను పెళ్లి చేసుకోడు. అసలు పెళ్లి చేసుకునేవాడైతే ఇప్పటికే ఎప్పుడో చేసుకునేవాడు. మిత్రకి పెళ్ళైపోయి పిల్లలు కూడా ఉన్నారు, ఇంకా నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఎలా నమ్మకం పెట్టుకొని అక్కడే ఉన్నావు? మీ అమ్మ చనిపోయినప్పుడే నువ్వు ఇక్కడికి వచ్చేసి ఉండాల్సింది. ఇంకా నువ్వు మిత్ర కోసం ఎదురు చూస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. మిత్ర ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోడమ్మా, వచ్చేసేయమ్మా అని పిఏ రాజు మాట్లాడుతూ ఉంటాడు. అంకుల్, నేను తర్వాత మాట్లాడతాను అని మనీషా ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి మిత్ర, కార్ని ఆపేశావు అని మనీషా అడగడంతో, మనీషా, నువ్వు ఇంకా నా కోసం ఎదురు చూస్తూ నీ లైఫ్ని పాడు చేసుకుంటున్నావు కదా, లేకుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉండేది. ఇప్పుడేమో మన మధ్య తప్పు జరిగిపోయింది. ఒకవైపు లక్ష్మి, ఒకవైపు నువ్వు, ఇద్దరి మధ్య నేను సఫర్ అవుతున్నాను. ఏం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు. నేను నిన్ను అనవసరంగా బాధ పెడుతున్నాను. ఒకవైపు లక్ష్మి కూడా నా వల్ల బాధపడుతుంది. నేను నలిగిపోతున్నాను అని మిత్ర చెప్తూ ఉంటే, ఎందుకు మిత్ర నువ్వు ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడుతున్నావు? ఎలా జరగాలని రాసిపెట్టి ఉందో అలాగే జరుగుతుంది. నువ్వు ఇంకేమీ మాట్లాడకుండా పదా అని మనీషా అంటుంది. యుఎస్ అంకుల్లాగా బాగానే మాట్లాడారు రాజుగారు. మనీషా మళ్ళీ కొత్త ప్లాన్ మొదలుపెట్టింది అని సరయు అంటూ ఉంటుంది. తర్వాత దేవయాని కిచెన్లో ఉండగా అప్పుడే బామ్మ చూసేసి, అదేంటి ఈ దేవయాని కిచెన్లో ఏం చేస్తోంది అని అనుకుంటూ, జాను ఇలారా, ఈరోజు వర్షం పడుతుందేమో, టెర్రస్ పైన బట్టలు ఆరేసి ఉంటే వెళ్ళి తీసుకురా, లేకుంటే తడిచిపోతాయి అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఏమైంది పెద్దమ్మ అని అడగడంతో, అదిగో మీ అత్తయ్య కిచెన్లో చేరి చూడు ఏదో చేస్తోంది, పైగా కిచెన్లో వంట చేస్తోంది అంటే ఇది విచిత్రమే కదా, అందుకే నేను వెళ్ళి అడిగితే ఏదో ఒకటి చెప్తుంది, కానీ నువ్వు వెళ్ళి అడుగు ఏం చేస్తుందో అని రాజేశ్వరి అంటుంది. అత్తయ్య, మీరేంటి ఇక్కడ, ఎవరి కోసం స్వీట్ చేస్తున్నారు అని అడగడంతో, ఏంటే నేను స్వీట్ చేయకూడదా అని దేవయాని అంటుంది. అంటే మీ అబ్బాయి తినడు, మామయ్య గారు కూడా తినరు, పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు, బావగారేమో బయటికి వెళ్ళిపోయారు, ఇక మా కోసం అయితే మీరు సపరేట్గా స్వీట్ అంటూ చెయ్యరు కదా, అది కూడా రవ్వ లడ్డు చేస్తున్నారు, ఇంకెవరి కోసం చేస్తున్నారు అని జాను అడుగుతూ ఉంటుంది. ఏమే నేను చేయకూడదా, కావాలంటే నీకు కూడా పెడతాను, ముందు వెళ్ళు అని దేవయాని అంటూ ఉంటుంది. కానీ మీరు తిన్న తర్వాతే పెట్టండి, ఎందుకంటే అది మీరు చేసిన రవ్వ లడ్డు కదా అని జాను అంటూ ఉంటుంది. ఇదేంటి ఇలా ఆరా తీసి వెళ్తోంది, మనీషా పెళ్లి గురించి నేను పొరపాటున వీళ్ళకి హింటించినట్లు కాదు కదా అని దేవయాని అనుకుంటూ ఉంటుంది. ఏం చేస్తుంది జాను అని జాను రాగానే రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది. రవ్వ లడ్డు చేస్తోంది పెద్దమ్మ అని జాను చెప్తుంది. అదేంటి, నందన్ వంశంలో కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే రవ్వ లడ్డు తయారు చేసి తినిపిస్తారు, అంటే అది ఇప్పుడు రవ్వ లడ్డు చేస్తుందంటే దానికి కారణం అని రాజేశ్వరి అంటే మనీషా పెళ్లి గురించా, అయితే ఈ విషయం వెంటనే అక్కకి ఫోన్ చేసి చెప్పాలి అని జాను అంటుంది. నాకు కూడా అదే డౌట్గా ఉంది, చెయ్యి అని రాజేశ్వరి అంటుంది. జాను వివేక్కి ఫోన్ చేసి అక్కకి ఫోన్ ఇవ్వు అని చెప్పడంతో, వదిన జాను నీతో మాట్లాడాలంట అని వివేక్ అంటూ ఉంటాడు. స్పీకర్ ఆన్ చేయి వివేక్ అని లక్ష్మి చెప్తూ, చెప్పు జాను అని లక్ష్మి అంటుంది. అక్క, ఇక్కడ దేవయాని అత్తయ్య రవ్వ లడ్డు చేస్తుంది అని చెప్పడంతో, అయితే ఏంటని లక్ష్మి అంటుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే రవ్వ లడ్డు తయారు చేసి తినిపిస్తారు నందన్ వంశంలో అని మనీషా మిత్రని పెళ్లి చేసుకోవటానికి గుడికి తీసుకువెళ్ళినట్లు ఉంది, నువ్వు కూడా గుడికి వెళ్ళు అని రాజేశ్వరి జాను చెప్తూ ఉంటారు. ఆయనపై నాకు నమ్మకం ఉందే పెద్దమ్మ, ఆయన ఎప్పటికీ నాకు అన్యాయం చెయ్యరు అని లక్ష్మి అంటుంది. కానీ మనీషా ఎంతకైనా తెగిస్తుంది, కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపింది, ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి ఏమైనా చేస్తోంది, ఎందుకైనా మనం జాగ్రత్త పడటం మంచిది అని రాజేశ్వరి చెప్తూ ఉంటుంది.
నాకు ఆయనపై నమ్మకం ఉంది, నేను వెళ్ళను అని లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. అయ్యో ఈ లక్ష్మి వెళ్ళట్లేదేంటి అని రాజేశ్వరి, జాను ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. వదిన ఒకసారి నువ్వు గుడికి వెళ్తే మంచిది కదా అని వివేక్ అంటాడు. నేనిప్పుడు ఆయన మీద డౌట్తో వెళ్తే ఎలా వివేక్, ముందే ఆయన గిల్టీగా ఫీల్ అవుతున్నాడు, నేను ఇంకా బాధ పెట్టినట్లు అవుతుంది, నాకు ఆయనపై నమ్మకం ఉంది అని లక్ష్మి గుడికి వెళ్లకుండా ఆఫీస్లోనే వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సరయు పిఏ రాజు 2 జంటల్ని తీసుకొచ్చి పంతులు గారు ఈ జంటలకి పెళ్లి చేయండి అని చెప్పడంతో, అదేంటమ్మా 2 జంటల్ని తీసుకొచ్చి 3 మంగళసూత్రాలు ఇచ్చారు అని అడగడంతో, ఇంకో జంట కాసేపట్లో వస్తుందిలేండి పంతులు గారు, మీరు ఏర్పాట్లు చూడండి అని సరయు చెప్తూ ఉంటుంది. కాసేపట్లో దివ్యమైన ముహూర్తం ఉంది, ఆ 3వ జంటను కూడా త్వరగా రమ్మని చెప్పండి, నేను ఏర్పాట్లు పూర్తి చేస్తాను అని పూజారి గారు చెప్తారు. ఆ లోపల మనీషా వాళ్ళ కారు వస్తుంది. రామిత్ర గుడిలోకి వెళ్ళి పూజ చేయించుకుందాం అని మనీషా అంటే, మనీషా నువ్వేదో ప్రశాంతత కోసం వచ్చావు, నేను నీతో రాలేను, ఇక్కడే కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు పూజ పూర్తి చేసుకొని రా అని మిత్ర అంటాడు. లేదు మిత్ర, నువ్వు కూడా వస్తేనే నేను పూజ చేయించుకుంటాను, నువ్వు ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, నువ్వు రాకపోతే నేను కూడా పూజకి వెళ్ళను, ఇంటికి వెళ్దాం పద మిత్ర అని మనీషా అంటూ ఉంటుంది. లేదులే మనీషా, నేను వస్తాను అని మిత్ర అంటూ ఉంటాడు. రా అయితే అని మనీషా మిత్ర చేయి పట్టుకోవడంతో మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏమైంది మిత్ర, నేను నీ చేయి పట్టుకోకూడదా అని మనీషా అడుగుతూ ఉంటుంది. అబ్బే అలాంటిదేం లేదులే అని మిత్ర అంటాడు. నీ మంచితనమే నాకు రక్షగా ఉంది మిత్ర, నీ మంచితనంతోనే నేను తాళి కట్టించుకుంటాను అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది. మిత్ర నువ్వు ఎక్కడే ఉండు, నేను ప్రదక్షిణలు చేసి వస్తాను అని మనీషా సరయు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటి సరయు, మొత్తం ఏర్పాట్లు పూర్తయిపోయాయా, ముహూర్తానికి ఇంకా ఎంత సమయం ఉంది అని మనీషా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇంకా 20 నిమిషాలు ఉంది మనీషా, పూజారి గారు మీ పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారు, 20 నిమిషాల వరకు ఆ పూజ ఈ పూజ అని మిత్రని మాటల్లో పెట్టు, ఆ 20 నిమిషాలు పూర్తయిపోయిన తర్వాత ఆ ముహూర్తంలో నువ్వు మిత్ర చేత తాళి కట్టించుకో, నేను మొత్తం రెడీ చేస్తున్నానులే అని సరయు చెప్తూ ఉంటుంది. మీరు పెద్ద సాహసమే చేస్తున్నారు మేడం అని పిఏ రాజు అనడంతో, మిత్ర లాంటి వాడు దక్కాలంటే ఇలాంటి సాహసాలు చేయక తప్పదు అని సరయు నేను వెళ్తున్నాను అని మనీషా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. సరయు మనీషా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా అక్కడ పనిచేస్తున్న ఒక ఆవిడ మొత్తం వింటూ ఉంటుంది. మిత్ర సార్ లక్ష్మీ మేడం భర్త కదా, మరి ఈవిడెవరు మిత్ర సార్ని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తోంది అని అంతకుముందు గుడిలో జరిగిన సంఘటన ఆవిడ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు లక్ష్మీ మిత్ర ఇద్దరు గుడిలో దర్శనానికి వచ్చినప్పుడు ఈవిడ చిమ్ముతూ ఉంటుంది. అయితే కళ్ళు తిరిగి కింద పడబోతూ ఉంటే మిత్ర లక్ష్మి చూసేసి లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడని కింద పడకుండా పట్టుకొని కూర్చోబెట్టి, మిత్ర గారు వాటర్ ఇవ్వండి అని ఆవిడకి తాగిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏమైంది, ఎందుకు కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు అని లక్ష్మి అడగడంతో, నేను ఇక్కడ పని చేస్తూ ఉంటానమ్మా, నాకు ఈరోజు కాస్త జ్వరంగా ఉంది, కానీ ఇల్లు గడవాలి కదమ్మా, అందుకే పనికి వచ్చాను అని చెప్పడంతో, అయ్యో ఒళ్ళు కూడా చాలా వేడిగా ఉంది, అయినా పనికి వచ్చారా, ఇల్లు గడవటం కోసమా, సరే మిత్ర గారు కాస్త డబ్బులు ఇవ్వండి అని మిత్ర దగ్గర నుంచి కాస్త డబ్బు తీసుకుని ఆవిడకి సహాయం చేసి ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి అని లక్ష్మి తన నెంబర్ ఇస్తూ చెప్తూ ఉంటుంది. మీరు ఆ దేవుళ్ళమ్మ సీతారాములమ్మ అని చెప్తూ ఉంటే, మేము సీతారాములం కాదు, నా పేరు లక్ష్మి, మా ఆయన పేరు మిత్ర అని లక్ష్మి చెప్పేసి వెళ్ళి ఉంటుంది. లక్ష్మి మేడం మిత్ర సార్ చాలా మంచివాళ్ళు, నాకు ఆ రోజు సహాయం చేయటం వల్లే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను, బాగున్నాను, కానీ ఈవిడెవరో మిత్ర సార్ని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది కాబట్టి మిత్ర సార్కి చెప్తే బాగుంటుంది, కాదు లక్ష్మి మేడంకి ఫోన్ చేసి చెప్పాలి, కానీ ఫోన్ చేయడం ఎలా, దేవుడా నువ్వే ఏదో ఒక దారి చూపించాలి అని ఆవిడ వేడుకుంటూ ఉంటుంది. తర్వాత దేవయాని రవ్వ లడ్డు తయారు చేసేసి, అబ్బా ఎంత బాగుందో, మనీషా పెళ్ళి అయిపోయిందో లేదో, సరయు అక్కడే ఉంది కదా, ఒకసారి కాల్ చేసి తెలుసుకుంటాను అని సరయుకి కాల్ చేసి, మనీషా పెళ్ళి పూర్తయిపోయిందా అని అడగడంతో అప్పుడే మనీషా సరయు దగ్గరికి వచ్చి ఉంటుంది. ఇదిగో మనీషాతో మీరే మాట్లాడండి అని సరయు ఫోన్ మనీషాకి ఇస్తుంది. చెప్పండి ఆంటీ అని మనీషా అడగడంతో, పెళ్ళి అయిపోయిందా మనీషా, నేను లేనే అని దేవయాని బాధపడుతూ ఉంటే, లేదా ఆంటీ ఇంకో 10 నిమిషాల్లో పూర్తయిపోతుంది, వీడియోలు ఫోటోలు నేను చూపిస్తాను కదా, మీరేమీ బాధపడకండి, మరి నువ్వు ఎక్కువగా ఫోన్ మాట్లాడితే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది అని మనీషా చెప్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా వేరి పప్పలేలే, దద్దమ్మలేలే, వివేక్ లక్ష్మి ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు, నీకోసం నేను రవ్వ లడ్డు స్వీట్ కూడా తయారు చేసి పెట్టాను అని, సరే పెళ్ళైపోగానే ఇంటికి వచ్చేయండి అని దేవయాని ఫోన్ పెట్టేస్తుంది. పనిచేసే ఆవిడ దేవస్థానం హెడ్ దగ్గరికి వచ్చి, సార్ మీరు లక్ష్మీ మేడం ఫోన్ నెంబర్ ఇస్తారా,
ఆ రోజు స్వామివారి కళ్యాణం అప్పుడు స్వామివారికి పట్టుబట్టలు కూడా సమర్పించారే లక్ష్మి మేడం, ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ అని అడగడంతో, ఓ మిత్రానందన్ గారి భార్య లక్ష్మీ నందన్ గారి ఫోన్ నెంబరా, సరే ఇస్తానులే, అయినా ఎందుకమ్మా అని అడగడంతో, మిత్రానందన్ సార్ని ఎవరో మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు, నేను లక్ష్మీ మేడంకి చెప్పాలి అని అంటే, పెద్దవాళ్ళ విషయాలు మనకెందుకమ్మా అని అతను అంటూ ఉంటాడు. లక్ష్మీ మేడం మిత్రానందన్ సారు చాలా మంచివాళ్ళు, మనకెందుకులే అని అనుకుంటే ఎలా సార్, మనమంతా సహాయం చేయాలి కదా, ప్లీజ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ల్యాండ్లైన్ నుంచి లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది. లక్ష్మి ఫోన్ సైలెంట్లో ఉంటుంది. అయ్యో మేడం ఫోన్ తీయట్లేదే, ఇప్పుడు ఎలా అని ఆవిడ టెన్షన్ పడుతూ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఏంటి మిత్ర, మనీషా మీరిద్దరూ జంటగా ఉన్నారు, మిత్ర నీ పక్కన ఉండాల్సింది లక్ష్మి కదా అంటూ సరయు కావాలనే వచ్చి అడుగుతూ ఉంటే, మేడం మీకు తెలియదా, మిత్ర మనీషాల ఫస్ట్ నైట్ జరిగిపోయింది అని పిఏ రాజు చెప్పడంతో, రేయ్ అంటూ మిత్ర అరుస్తూ ఉంటాడు. ఏంటి మిత్ర, ఉన్న విషయమే కదా అడుగుతున్నాము, నీకెందుకు ఇంత కోపం వస్తుంది అని సరయు అంటూ ఉంటుంది. నువ్వు నోరు మూసుకుంటావా అని మనీషా బుకాయిస్తూ ఉంటుంది.